ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వార్తను విందాం. ఈ యొక్క సమయంలో దయచేసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని మనం వార్తను వెళ్దాం. యోధా గారు రాసినటువంటి పత్రిక వివరణలో భాగంగా 3వ భాగాన్ని ఈ వారం మనం విందాం. ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, నీ కొందనాలు, కృతజ్ఞతాస్తుతులు. గడిచిన దినములని నీ కృపాభావాన్ని చొప్పున కాచి కాపాడి ఈ రోజు ప్రభా ఏ విధంగా నీ సన్నిధిలో కూడి నేను కనపరిచినందుకు వందనాలు. నీ వాక్యంలో నుంచి నీ ఆత్మ సాయంతో నాతోనూ మాతోనూ తేటగాను సూటిగాను మాట్లాడి ప్రభు నుంచి సాయం చేసి బలపరిచే మరియు పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తూ చిచ్చి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం ఈ సమయంలో యోధా గారు రాసినటువంటి పత్రిక వివరణలో భాగంగా గడిచినటువంటి 2 ఆదివారాలు మనం 2 భాగాలు మనం విన్నాం. ఈ వారం 3వ భాగం. యోధా గారు రాసినటువంటి పత్రిక వివరణలో భాగంగా 3వ భాగాన్ని మనం విందాం. దేవుని యొక్క వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినండి. 7వ వచనం. ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కలున్న పట్టణములను వీరి వలనే విచారము చేయుచు పరశరీరసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవించుచు దృష్టాంతముగా ఉంచబడును. చదివినటువంటి లేఖన భాగంలో యోధా గారు ఆదికాండము 19వ అధ్యాయం 1వ వచనం నుండి 24వ వచనం ఉన్నటువంటి విషయాన్ని ఎత్తి ఈ యొక్క పత్రికలో రాశారు. సొదొమ గొమొర్రా అనేటటువంటి పట్టణాలు మనకి తెలుసు దేవుని యొక్క వాక్యంలో. సొదొమ గొమొర్రా పట్టణమే కాదు, వాటి చుట్టూ ఉన్న పట్టణాలు కూడా దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడని ఇక్కడ రాయబడి ఉంది. వాటి చుట్టుపక్కలనున్న పట్టణములను వీరి వలనే విచారము చేయవచ్చు. చూద్దాం దేవుని వాక్యం. ఆదికాండము 14వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 14వ అధ్యాయం 2వ వచనంలో దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఈ సమయంలో చూద్దాం. చదవండి. 14వ అధ్యాయం 2వ వచనం. వారు సదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బెర్షాతోను, ఆద్మా రాజైన షీనాబుతోను, సెబోయియుల రాజైన షెమెబేరుతోను, సోయరను బెలారాజుతోను యుద్ధం చేసిరి. చాలు. ఇక్కడ చదవనటువంటి లేఖన భాగం ఏంటంటే ఆదికాండం 14వ అధ్యాయము 2వ వచనం ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇక్కడ సొదొమ రాజైన బెరాతోను, సొదొమ గొమొర్రా రాజైన బెర్షాతోను, సొదొమ గొమొర్రా, తర్వాత ఆద్మా రాజైన షీనాబుతోను, సొబీర రాజైన షెమెబేరుతోను, సోయారును బేలారాజుతోను. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని పట్టణాలు అంటే 5 పట్టణాలు. సొదొమ 1, గొమొర్రా 1, ఆద్మా 1, సెబోయియుల 1, తర్వాత ఇక్కడ రాయబడి అంటే సోయారు అనేటటువంటి ఒకటి. మొత్తం ఎన్ని పట్టణాలు? 5. దీనికి అనుసంధానమైన వాక్యం ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడిన మాట చూడండి. ద్వితీయోపదేశకాండం 34, 5-6 వచనాల్లో దేవుని వాక్యంలో మనం చూస్తే అక్కడ తేటగా రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం చూడండి, 34వ అధ్యాయం 5-6 వచనాలు. 34వ అధ్యాయంలో క్షమించాలి,
గమనించాలి. దేవుని వాక్యంలో ఇక్కడ రాయబడినటువంటి విషయం దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి విషయాన్ని నేను మీకు చెబుతాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ దేవుడు మరి వీరిని నాశనం చేసిన విషయాన్ని దేవుని యొక్క వాక్యం క్షమించాలి. దీంతో తీసుకాను 29 అధ్యాయం 23వ వచనం చూడండి. దీంతో తీసుకాను 29వ అధ్యాయం 23వ వచనం చూడండి. వారు యెహోవా తన కోపోద్రేకము చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా ఆద్మ సెబాయిల వలె ఆ సమస్త దేశమును గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి. చాలు, చూసారా? వినండి, జాగ్రత్త వినండి మీరు. ఇక్కడ దేవుడు ఏ పట్టణాన్ని నాశనం చేశాడన్న విషయాన్ని చెబుతా ఉన్నాడు. దేవుడు ఏ పట్టణాన్ని నాశనం చేశాడు? ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 23వ వచనంలో దేవుడు ఏ పట్టణాన్ని నాశనం చేశారు? వారు యెహోవా తన కోపాద్రేకం చేత నశింపజేసిన సొదొమ గొమొర్రా ఆద్మ సెబూయిల అనేటటువంటి దేశాలను దేవుడు ఏం చేశాడు? నాశనం చేశాడు. ఇక్కడ నాశనం చేసిన విషయాన్ని గురించి దేవుడు చెబుతా ఉన్నాడు. ఆ సమస్త దేశములు గంధకము చేతను ఉప్పు చేతను విత్తబడకయు దానిలో ఏది పుట్టకయు దానిలో ఏ కూరయు మొలకయు ఉండడు చూచి. దేవుని యొక్క కోపాగ్నికి దేవుడు యొక్క కోపాగ్నికి నాశనమైన ఈ పట్టణాలు. అంటే దేవుడు వీటిని ఏం చేశాడంటే నాశనం చేశాడు. ఎందుకు దేవుడు నాశనం చేశాడు వీటిని? దేవుడు ఎందుకు వీటిని నాశనం చేశాడు? గంధకం, ఆకాశం నుంచి అగ్ని గంధకాలు పూసి సొదొమ గొమొర్రా ఆద్మ ఇక్కడ ఉన్నటువంటి మరొక పట్టణం సొదొమ అనేటువంటి పట్టణాలను దేవుడు ఏం చేశాడంటే నాశనం చేశాడు. ఎందుకు నాశనం చేశాడు దేవుడు? దేవుడు నాశనం చేయవలసినటువంటి అవసరం ఏమొచ్చిందంటే పాపం విస్తారంగా ఉంది అక్కడ. మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో లోతు కుటుంబానికి వచ్చినటువంటి అతిథులు వస్తే వారితో పాపం చేయడానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చిన్నవారి వరకు పెద్దవారి వరకు కూడా అక్కడికి వచ్చారు. కనుక దేవుడికి ఇష్టం లేనటువంటిది ఏంటంటే పాపం. దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు. పాపిని దేవుడు ప్రేమిస్తాడు, పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు. అంటే దేవుని వాక్యం రాబడి ఉంది. మీ దేహము దేవుని ఆలయమని దేవుని ఆత్మ మీరు నివసిస్తున్నాను. మీరు ఎవరా? మీరు ఒడవబెట్టి పడబడిన వారు, మీరు మీ సొత్తు కాదు. కనుక మీ దేహంతో దేవుడిని మహిమపరచండి. ఈ దేహం దేవుని ఆలయం. ఈ దేహాన్ని మనం పరిశుద్ధంగా ఉంచాలి. ఈ దేహంతో మనం పాపం చేస్తే ఆ పాపానికి దేవుడు శిక్షిస్తాడు. దేవుడు ఎవరంటే న్యాయవంతుడండి. న్యాయవంతుడైనటువంటి దేవుడు పాపం చేసినప్పుడు, వాక్యం విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు శిక్ష అనేది మనకి తప్పదు, అది ఖచ్చితంగా ఉండదు. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. ఇప్పటికీ మృత సముద్రం దగ్గర సొదొమ గొమొర్రా పట్టణం, ఆ యొక్క ప్రాంతంలో మృత సముద్రంలో సొదొమ గొమొర్రా పట్టణం కలిసిపోయి, అయితే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడు కూడా కనీసం ఒక మొక్క కూడా మొలవదు. ఇప్పటికీ అక్కడ గంధకం, ఆకాశం నుండి కురిచినటువంటి గంధకం ఆ ప్రాంతంలో ఇప్పటికీ అలాగే ఉంది. ఆ బూడిద అలాగే ఉంది. అందుకని లోతు భార్య ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది. చూసారా? ఇక్కడ దేవుని వాక్యంలో ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. గంధకము చేతను ఉప్పు చేతను చెడిపోయి విత్తబడకయు దానిలో ఏది పుట్టకయు, అంటే దానిలో ఏది పుట్టక దానిలో ఏ కోరయు మొలకయు ఉండటం చూసి. ఏది మనవట్లే ఇప్పటికీ. ఆది కాండంలో 12 అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన
అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో కనీసం కూర మొక్క కూడా మనం ఆ ప్రాంతం అంతా ఎడారిలాగా అయిపోయింది. కారణం వారు చేసినటువంటి పాపానికి దేవుడు ఇచ్చినటువంటి న్యాయమైనటువంటి తీర్పు, న్యాయమైనటువంటి శిక్ష. అదే విషయాన్ని యోధా గారు తన యొక్క పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయంతో చెబుతా ఉన్నారు. కనుక ఈ వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు, పాపం చేయకూడదు. పాపం వల్ల వచ్చి చేత మనం పాపం చేయవాడు పాపం దాసుడు, ఎవరి పాపం వాళ్ళనే పట్టుకోను. ఎవరి శరీరానికి తప్పుదంటే వాళ్ళనే బాధలు చేస్తారు. పాపం విషయం కూడా అంతే. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన శరీరాన్ని మనం కాపాడుకోవాలి. దేవుడు ఊరి మీద అర్పించి మనం కొన్నాం. ఈ దేవాలయం అయినటువంటి శరీరం దేవుని ఆలయం కనుక దీన్ని జాగ్రత్తగా కాపాడుకొని భూమి మీద కనుక కాపాడుకుంటే ఈ శరీరం ఉన్నటువంటి ఆత్మ నీవు పరిశుద్ధంగా పవిత్రంగా ఉంటే నీవు నిత్య జీవన చూడండి. అక్కడ రాయబడినటువంటి లేఖన భాగంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో చూడండి, దేవుని యొక్క వాక్యం మన శరీరానుసారులైనందున నిత్యాగ్ని దండన అనుభవిస్తూ దృష్టాంతముగా ఉంచబడిన. ఎలా ఉంచారు చూడండి, మనకి దృష్టాంతం. అలా జరిగింది, వాళ్ళు అలా చేశారు కాబట్టి అలా జరిగింది కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండని మన కళ్ళ ముందు దేవుడు యోధా గారు రాసిన పత్రికలో నుంచి ఈ యొక్క 7వ వచనంలో నుంచి దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠం. కొంతమందికి కూడా పాఠం. జాగ్రత్తగా ఉండాలి ప్రభుని అంగీకరించినటువంటి వాళ్ళు. అదే కదా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఇది కూడా ఒక పాపం. పాత నిబంధనలు శరీరంతో చేసే పాపం, కొత్త నిబంధనలు కళ్ళతో చేసేదే పాపం. అదే కదా కళ్ళతో చేసేదే పాపంగా దేవుడు పరిగణించాడు. దేవుడి యొక్క ఆజ్ఞలను దాని యొక్క స్థాయిని దేవుడు ఏంటంటే స్థిరపరిచాడు, స్టాండర్డ్ చేశాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ యొక్క ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినటువంటి నేటి సమాజంలో, టెక్నాలజీ ఉండే సమాజంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్లో వస్తేనే మనం, మొబైల్లో వస్తేనే మనం ఏ కోసం చూసిన దాన్ని బట్టి మన శరీరం అపవిత్రం అవుతా ఉందా లేకపోతే పవిత్రంగా అవుతా ఉందా నేటి దినాల్లో. అందుకే వాక్యం ఏమని రాయబడి ఉంది? దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడి ఉంది? అటువలనే వీరుడు కళలు కానుచు. ఏంట కళలు కానుచు. కళ పక్కటి కళలు అంటారు చాలా మంది. పాపము సంబంధమైన కళలు, మంచి కళలు కాదు. అటువలే వీరుడు కళ్ళ కలుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు. ఏంట శరీరాన్ని అపవిత్రపరచుకోడు. శరీరం అపవిత్రం అవ్వకూడదు. నీ ఆలోచన, నీ చూపు, నీ మాట, నీ ప్రవర్తన, అన్ని విషయాలు నువ్వు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి, అపవిత్రపరచుకోవాలి. అందుకని దేవుని వాక్యం అందుతా ఉంది, పరిశుద్ధులు ఇక్కడ పరిశుద్ధులుగానే ఉండలేము, నీతిమంతులుగా ఉండలేము, అపవిత్రంగా ఉండలేము. వారి క్రియలు చొప్పున ప్రతి వారికి సిద్ధపరిచినటువంటి జీవితం నా దగ్గర ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. చాలా మంది వాళ్ళు అట్లా ఉంటున్నారు గారు, వీళ్ళు ఎట్లా ఉండాలిగా. వాళ్ళు అటువంటి వీళ్ళు ఉంటే వాళ్ళకి దేవుడు శిక్షిస్తారు. నువ్వు కూడా ఆ శిక్ష అడుగుతా, ఆ బాధలు అడుగుతా. మన శరీరాన్ని మనం ఏం చేసుకోవాలంటే పవిత్రపరచుకోవాలి. వాక్యం ద్వారా యేసుక్రీస్తు రక్తంలో మన పాపాలు పడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మన శరీరాన్ని మనం ఏం చేసుకోవాలని వాక్యం చెబుతా ఉందంటే పవిత్రపరచుకోవాలి. ఈనాడు అపవిత్రపరచుకుంటా ఉన్నారు శరీరాన్ని అపవిత్రపరచుకుంటా ఉన్నారు.
చూపించవలసింది నీతి క్రియ, చూపించవలసింది వాటిని చూపించట్లా, చూపించకూడదని చూపిస్తూ శరీరాన్ని ఏం చేస్తారంటే ఈ జనాలు అపవిత్రపరుచుకుంటాం, పాపం విస్తరిస్తాము. అదే కదా వైరస్ లాగా ఉంది ఈ పాపం. కనుక ఈ పాపపు లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు కొరకు మనం పరిశుద్ధులుగా జీవించాలి. మన శరీరాన్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఈ శరీరం పరిశుద్ధంగా ఉంటేనే ఈ శరీరం ఆత్మ అంటే నీవు పవిత్రుడిగా ఉండగలవు. అప్పుడు నీవు నిశ్చితంగా కలగవు. కనుక తాము అందుకే వార్తలు ఏమన్నటువంటి తాము దేహముతో చేసినటువంటి క్రియలు అవి మంచిమైనను చెడ్డమైనను ప్రతి వారు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. దేవుడి ముందు నిలబడాలి. నువ్వుని ఒక రోజు దేవుడితో నా జీవితాన్ని గురించి దేవుడికి ఏం చేయాలంటే లెక్క చెప్పాలి, అకౌంట్ చెప్పాలి. మానవుని జీవితం ఆషామాషి కాదు. నీవు చూసిన చూపును బట్టి, నువ్వు మాట్లాడిన మాటలు బట్టి, నీ ప్రవర్తన బట్టి దేవుడు దాని అంతరం ఏం చేస్తాడంటే తీర్పులోకి తీసుకుంటాడు. తీర్పు ఉంది. మనం ఆరాధించే దేవుడు న్యాయవంతుడు, తీర్పు తీర్చే దేవుడు. కనుక ఎలా ఉంటాను మనం ఈ మధ్యాహ్న రాశిలో యోగాలు రాసినటువంటి పత్రికలో నుంచి దేవుడు నీతో నాతో మనతో తేటగా సూటిగా మాట్లాడుతున్నాడు. చూడండి దేవుని వాక్యం. ప్రభుత్వంలో నిరాకరించి చూడు. ప్రభుత్వాన్ని ఏం చేస్తున్నారు? నిరాకరించి చూడు. ప్రభుత్వమును అంటే దేవుని పరిపాలనను దాన్ని వ్యతిరేకిస్తాం. దుష్టుడు ఆలోచించుకున్నాడుక, పాపుల మార్గంలోక, అపరాధులు కూర్చుండగా దేవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించేవారు ధన్యుడు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయరు. దేవుని యొక్క పరిపాలన, యేసుక్రీస్తు పరిపాలన, దేవుని వాక్యంతో ఉన్నటువంటి ఆజ్ఞలను ఏం చేస్తున్నారంటే ధిక్కరించడం. వాక్యం అలా చెబుతుందా? వాక్యం అలా చెప్పిందే అని అంటాం. మళ్ళీ వాక్యానుసారమైన జీవితాన్ని నీవు నేను జీవించాలి. చాలా మంది అటువంటి బతకలేమండి. ఈ లోకంలో బతకలేము. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వారి కోసం ప్రార్థన. పరలోక రాజ్యాన్ని కట్టడానికి భూమి మీద నీ జీవితం ఏంటంటే సిద్ధపడాలి. అలా బ్రతకాలి. నీతిగా న్యాయంగా యథార్థంగా ఉంటే చాలా మంది అంటారంటే పూలు దొరకదంట. ఇక స్పష్టమైన భాషలో భూమ దొరకదంట, తిండి దొరకదంట. దొరకదు. నీతి కొరకు ఆకలితో గర్వాలు ధన్యుడు పరలోక రాజ్యం వారు. నీతి కొరకు ఆకలి తప్పులు కలిగి ఉన్నప్పుడే పరలోకం. అదేంట నీ పొరుగు వారిదేది ఆశింపకూడదు. చాలా మంది అంటారు అన్యాయంగా ఉంటేనే బతుకుతాను, న్యాయంగా నీతి కూడా బతుకుతాను. అన్యాయంగా ఉంటేనే రూపాయి వెనకేసుకుంటాం, కూడబెట్టుకుంటాం. నువ్వు ఈ లోకయాత్ర ముగించిన రోజు నువ్వు కూడబెట్టిన రూపాయి నీతో పాటు రాదు. నీ జీవితంలో చేసిన క్రియలే నీ వెంట వస్తాయి. ఆ క్రియలే రేపు దేవుడు నేను నిలబెడతాను. అదేంటారు పరలోకం వెళ్ళేటప్పుడు అయ్యే నిలబెడతాను. పరలోక రాజ్యానికి తీసుకెళ్ళినటువంటి ఏది కూడా మనకు ఉపయోగం లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలి, అన్నిటినీ విడిచిపెట్టాలి. పట్టుకోవాల్సింది దేవుడి వాక్యాన్ని పట్టుకోవాలి. వినండి, దేవుడి వాక్యం. మహాత్ములను దూషించుతూ ఉన్నారు. మహాత్ములు ఏం చేస్తున్నారట? దూషిస్తున్నారట. దేవుడి యొక్క కార్యాలు, దేవుడి యొక్క మహిమను
గొప్ప కార్యాల దేవుడిని ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడిని ఏం చేశారు? దూషించారు. యేసుక్రీస్తు ప్రభువుని కూడా ప్రజలు ఏం చేశారు? దూషించారు. దేవుని పిల్లలు అదే కదా, దేవుని పిల్లల్ని దూషిస్తూ ఉంటారు. బయలుదేరింది అమ్మ పెద్ద ప్రార్థనకి బయలుదేరి. ఈ వయసులో ఎందుకమ్మా నీకు ప్రార్థన? ఇటుగా మీదానికి అవసరమా అంటారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు, పరలోక రాజ్యానికి మీరు వెళ్ళరు, వెళ్ళేవాడిని కూడా వెళ్ళలేరు. అలా వెళ్ళదు రాత్రికి అని అడ్డుపడేవాడు. అదేంటారు ఏం చేస్తారు? అడ్డుమాట. వెళ్ళేవాళ్ళు వెళ్ళలేరు, వీళ్ళు కూడా వెళ్ళరు. అందుకే అంటారు కదా, నువ్వు మమ్మల్ని కూడా జన్మ అంటారు చూడు. అట్లా ఆమె మాట్లాడితే ఆమె పేరు నువ్వే పనులకు వెళ్ళాం. అది అంటారు, ఎవరేమన్నా నేను దేవుడి యొక్క సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కనపడాలి, రేపు పనులకు వెళ్ళాలి అనేటువంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి నీ జీవితం. చూద్దాం దేవుని వాక్యం హోషేయ గ్రంథం 4:6 హోషేయ గ్రంథం 4:6 చూడండి దేవుని వాక్యం. హోషేయ గ్రంథం 741 పేజీ, 745 పేజీ 4:6 చదవను. ఇశ్రాయేలు నా జనులు జ్ఞానం లేని వారే నశించుతున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుతున్నావు కనుక నాకు యాజకులకు కాకుండా నేను విసర్జించును. ప్రజలకు ఏమైందంటే ఈ జ్ఞానంలో జ్ఞానం లేదు. జ్ఞానం అంటే లోక జ్ఞానం కాదు, వాక్య పరిజ్ఞానం లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని గురించినటువంటి దేవుని వాక్యాన్ని గురించినటువంటి వాక్య పరిజ్ఞాన అవగాహన లేదు. ఎవరు చెప్పినా వెంటనే అదేంటే వాక్య అవగాహన లేదు. అదేంట ప్రతి వాళ్ళు రైతు కాదండి, అందరూ రైతులేనా? వ్యవసాయ పద్ధతులు తెలిసినటువంటి వ్యక్తి రైతు. అదేనా రైతు ఏం చేస్తాడు? తన పొలాన్ని సాగు చేస్తాడు, దున్నుతాడు, నాటేస్తాడు, కలుపు తిరుగుతాడు, ఎరువు వేస్తాడు, పంట పండుతాడు. ఆయన రైతు. అంతేనంట. అసలు దున్నకుండా అంటే ఇవ్వకుండా ప్రతిఫలం రావాలంటే ఎలా వచ్చింది? అలాగే జ్ఞానం ఈరోజు ఏమి లేదంటే జ్ఞానం లేదు. మన ప్రార్థనకి వాళ్ళు రావడం, వాక్యం చదవడం, వాక్యాలు చదివి జీవించడం, ప్రార్థన చేయం. కానీ దేవుడు అన్నీ ఇవ్వాలి. ఎట్లా వెళ్తారు? నా ప్రజలు జ్ఞానం లేక నశించిపోతున్నారని దేవుడు చెప్పాడు. జ్ఞానం లేదు, వాక్య పరిజ్ఞానం లేదు. వాక్యానుసారాలు వాక్యం చెబుతుంటే ఎక్కడో దాన్ని అర్థం చేసుకో గ్రహించరు. అర్థమంటారా? అదే ఒక కథ చెప్పారు అనుకోండి, భార్యగంట వాక్యం ఎలా ఉంటుందంటే చేదుగా ఉంటుంది, తింటే మధురంగా ఉంటుంది. దేవుని వాక్యం తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ప్రభుత్వంలో నిరాకరించి మహాత్ములను దూషిస్తూ ఉన్నారు, మహాత్ములను దూషిస్తున్నారు. జ్ఞానం లేదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో విశ్వాసులకు జ్ఞానం లేదు. అందుకని ఎవరు చెప్పినా తింటారు, వెళ్ళిపోతారు. అదేంటారు? జ్ఞానం లేదు, ఆలోచన లేదు, గ్రహింపు లేదు. ఎక్కడెక్కడ పోయి వెళ్తారు, ఎందుకు వెళ్తారు, ఎందుకు వెళ్తున్నారు ఎవరికి లేదు, ఎందుకు వస్తున్నారు వాళ్ళకి లేదు. అలా ఉంది పరిస్థితి. అలా ఉండబడి వాక్యం విషయంలో జ్ఞానం కావాలి. వినండి దేవుడి వాక్యం.
9వ వచనం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు, ప్రధాన దూత మిఖాయేలు గారు ఎవరితో వాదిస్తున్నారు? అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు, మోషే గారి యొక్క శరీరం గురించి అపవాది మిఖాయేలు దూతతో తర్కిస్తున్నారు, వాదిస్తున్నారు. అంటే మోషే గారు చనిపోయారు, ఆయన చనిపోయారు, ఆయన సమాధి లేవు. ఆయన శరీరాన్ని గురించి అపవాదం ఏం చేస్తాడని తరికిస్తున్నాడు. ఎక్కడ ఉంది మోషే గారి శరీరం? ఆ మోషే గారి శరీరాన్ని తీసుకొచ్చి సమాధిలో పెట్టి, సమాధికి పెట్టి మోషే గారి శరీరం అని దాన్ని ఏం చేస్తారు? దానికి ఏం చేస్తారు? మోషే గారి శరీరం సమాధి చేసి దాన్ని గోడకాన్ని వేసి పూజగడ్డి లేగించి పూజ చేస్తారు, దుఃఖం వేస్తారు. ఎవరనుకుంటున్నా? మోషే గారు ఇజ్రాయేల్ ప్రజల ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశాన్ని తీసుకొచ్చినటువంటి ప్రవక్త అని ఆయనకి దండం పెడతారు, ఆయనకి దూపం వేస్తారు, ఆయన పొగుడుతారు. ఆయన దేవుడి ద్వారా తీసుకొచ్చిన, దేవుడి శక్తి ద్వారా తీసుకొచ్చిన దేవుడిని స్థుతించి కనబడి ఆరాధిస్తారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే అసలు మోషే శరీరం ఎక్కడుందో ఎవరు కూడా తెలియదు. ఆ నెబో పర్వతం దగ్గర నుంచి అవతల తెలియదు. అపవాది ఏం చేస్తాడంటే తర్కిస్తున్నాడు. చూడండి, ప్రధాన దూత మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరం గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభు నేను గద్దించుగాక నేను ఏమన్నాడు? ప్రభు నేను గద్దించుగాక అన్నాడు మిఖాయేలు. ప్రభు నేను గద్దిస్తాడు. ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం వాదించకూడదు, తర్కించకూడదు లోకస్తులతో. ఏం జరిగిందనుకో దాని గురించి పద్దాకి అదే చెప్పుకోవటం. ప్రభు నేను గద్దించుగాక, జాగ్రత్త అని ఒక మాట వచ్చాట. అదేంటారా? మనం గొడవ పడేవాడు, వాదించేవాడు. నా దగ్గర కానీ చెప్పొచ్చులే, నువ్వు చేస్తేనే నేనా? నా తెలీదా? నువ్వు ముందు పెట్టావా? నేను ముందు పెట్టు. నువ్వు ముందు చేర్చుకొడతావు, నేను ముందు చేర్చుకోడు. నీకెప్పుడు తెలుసో నాకు తెలుసు. దీన్ని ఏమంటారంటే నితంగా తక్కువ వాదించువాడు. ప్రభు నేను గద్దించుగా అదే అంట. ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో అపవాది వాదిస్తున్నాడు, మోషే శరీరం ఎక్కడ ఉంది ఏంటని. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యోధా గారి ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. అప్పుడు ఏం చేశారంటే ఆయన తర్కించక, దూషించి తీర్పు తీర్చ తెగింపక. అంటే దూషించట్లేదు, నువ్విట్ట అని దూషించకుండా తీర్పు తీర్చ తెగింపక, తీర్పు తీర్చడానికి తెగించట్లేదు. అందుకని వాక్యం చెప్తా ఉందంటే, సంఘం వెలుపటి వారికి దేవుడు తీర్పు తీరుతాడు. ఎవరు తీరుతారు తీర్పు? సంఘం వెలుపటి వారికి దేవుడు తీర్పు తీరుతాడు. కానీ సంఘం లోపటి వారికి మనం తీర్పు చేస్తాం. ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటో క్రైస్తవ సమాజంలో ఎవరు చెప్పకపోతే ఎవరు తెలిసిందండి? అదేనంట. ఇంటి దొంగ ఎవరైనా ఎవరు చెప్పకపోతే ఇంట్లో వాళ్ళు కట్టేస్తారు. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వారు ఎవరు ఎలాంటి వాళ్ళు ఏంటో ఎవరు చెప్పకుండా ఎవరి కాళ్ళు మౌనంగా ఉండి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ ఉంటే ఎవరు ఎలాంటి వాళ్ళని ఎవరు చెప్తారు? ఎవరు తెలిసి బహిర్గతం చేయాలి, తెలియజేయాలి, చెప్పాలి. అబద్ధ బోధల గురించి చెప్పాలి, దొంగ బోధల గురించి చెప్పాలి, ఎవరు ఎలాంటి బోధ చేస్తున్నారని చెప్పాలి. అబద్ధ బోధలు దొంగ బోధలు తిప్పుపట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు యోధా గారిని మొదటి శతాబ్దం చివరిలో ఎన్నుకొని యోధా గారి ద్వారా భక్తికి రాయించారు. ఆయన ఆరోగ్య మనకేంటండి మన కోసం అండి తీర్పు తీరుతున్నాడు ఆయన, నేను పెద్ద భక్తుడు, నేను పెద్ద బాధకుడు అని అంటారు. చెప్పాలి, తెలియజేయాలి, వివరించాలి.
ఎవరి కాళ్ళు మౌనంగా ఉంటే, అందుకని ఒక వ్యక్తి అన్నాడు, నువ్వు మౌనంగా ఉన్నావంటే అన్యాయానికి నువ్వు ఏం చేస్తున్నట్టు అంటే దానికి నువ్వు వంట పడుతున్నావు. అదేనట తెలియజేయాలి, చెప్పాలి. చూడండి దేవుని వాక్యం, మీరైతే తాము గ్రహింపని విషయాల గురించి దూషించువారి, ఏంటట, తాము గ్రహించిన విషయాల గురించి ఏం చేస్తారట, దూషిస్తారు. అందుకనే ఒక విషయాల గురించి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు దాని వెనకాల ఏంటి, దాని ముందేంటి మొత్తం వినాలి. ఏం తెలియకుండానే మనం ఏం చేయకూడదు, చెప్పకూడదు, మాట్లాడకూడదు. అర్థమంటారు. అది తర్వాత చూడండి దేవుని వాక్యంలో ఏమన్న విషయం, వివేక శూన్యములకు మృగముల వలె, ఏంటంటే వివేక శూన్యములకు మృగముల వలె. మృగానికి వివేకం ఉండదా? జంతువులకు వివేకం ఉందా? తెలుగు జంతువులు వాస్తవం, జంతువులు క్రూరత్వం. దీన్ని చంపకూడదు, దీన్ని చంపితే వాళ్ళ అమ్మాయి బాధపడి వాళ్ళ అబ్బాయి బాధపడుతున్నారు. క్రూర జంతువు, దాని స్వభావం అదేంటారా. జంతువులాగా వాటిలాగా మనం కాదు. మనకు దేవుడు ఏమి ఇచ్చాడంటే ఆత్మని ఇచ్చాడు, వివేకాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? వివేకాన్ని ఇచ్చాడు. దేవుడు మానవుడికి ఏమిచ్చాడు కదా? వివేకం, జ్ఞానం ఇచ్చాడు. ఆకాశానికి, భూమికి, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి దేవుడు పేర్లు పెట్టాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆదాము ద్వారా వీటన్నిటికి పేర్లు పెట్టారు. చూడండి దేవుని వాక్యం రాయబడిన విషయం, ఆది కాండం. చూడండి ఆది కాండము దేవుని యొక్క వాక్యంలో రాయబడిన విషయం చూడండి. చూడండి దేవుని వాక్యం 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూ జంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టును చూచుట పద్ధతికి వాడు రప్పించను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టాను, ఆ పేరు దానికి కలిగను. ఏంటంటే ఎవరు పెట్టారు పేరు? ఆదాము గారు పెట్టారు. ఆదాము గారికి ఎవరు జ్ఞానం ఇచ్చారు? దేవుడు ఇచ్చిన జ్ఞానంతో ఆదాము గారి భూజంతువులకి మొత్తానికి అన్నిటికీ దేవుడు పేరు పెట్టి ఆదాము గారు పెట్టి ఆదాము గారు ఏ పేరు పెట్టారో దేవుడు అదే పేరు వాటికి ఉంచారు. ఈ ఆకారం కలిగిన దానికి కుక్క అని పేరు పెట్టాలని కూడా ఆదాము గారు ఒకే వెరీ గుడ్, దానికి ఒకే పేరు. దేవుడు మానవుడి జ్ఞానంగా సృష్టించాడు. దేవుడు మానవుడికి జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానవంతుడుగా మానవుడు దేవుడు సృష్టిస్తే మానవుడు ఏం చేశాడంటే వివేకం లేనటువంటి వివేక శూన్యములకు మృగంగా జీవిస్తాం. అందుకని జ్ఞానుడే దేవుని వాక్యం ఏమన్నారంటే ప్రసంగి గ్రంథంలో దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించాడట. ఎలా సృష్టించాడు? యథార్థవంతులుగా. ప్రసంగి గ్రంథంలో ఆ మాట ఉంటుంది దేవుని వాక్యంలో. చూడండి ప్రసంగి గ్రంథము, దేవుని వాక్యం, ప్రసంగి గ్రంథం చూడండి. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం తర్వాత ఉంటుంది. ప్రసంగి గ్రంథంలో చూడండి. దేవుని వాక్యంలో ప్రసంగి గ్రంథం చదవండి. 7వ అధ్యాయంలో వచ్చాం. చదవండి 7వ అధ్యాయంలో వచ్చాం. 560 పేజీ. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. ఎలా పుట్టించాడంటే దేవుడు మానవుడు యథార్థవంతులుగా పుట్టిస్తే మానవుడే వివిధమైనటువంటి తంత్రాలను కల్పించుకున్నాడు.
అని వారితో మాట్లాడేవాళ్ళు. ఆ దగ్గర చాలా ట్రిక్స్ ఉండేవి. ట్రిక్స్ దేవుడు ఏమో పర్ఫెక్ట్గా సృష్టిస్తే మానవుడు ఏంటంటే ట్రిక్స్ అది తెలియటాడు. ట్రిక్స్ మెయింటైన్ చేస్తాడు. మనిషి ఏం చేస్తాడు? ట్రిక్స్. దేవుడు యథార్థంగా సృష్టిస్తే మానవుడు ఏం చేశాడంటే వీడు పత్రాలను కల్పించుకున్నాడు. అది విషయం. కనుక ఇక్కడ వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురు, వాటి వలన తమను తాము నాశనం చేసుకుంటున్నారు. ఎవరు నాశనం చేసుకుంటున్నారు? తమను తామే. ఏనుగు నెత్తి మీద ఏనుగే దుమ్ము పట్టుకోండి. ఎవరు పోయాపతారు? చాలా మంది తమ యువతలో తమ కన్నులు తామే పూడ్చుకుంటున్నారు, నాశనం చేసుకుంటాం, తమను తామే నాశనం చేసుకుంటున్నారు. ఎలాగా? వివేక శూన్యములకు మృగముల. ఎలాగా? చాలా మంది చూసారు. చాలా మంది ఏమంటారు? నువ్వు మంచిగా జంతువా, బుద్ధి ఉందా నీకు అంటారు. నువ్వు మంచిగా పశువురా, నువ్వు మంచిగా జంతువురా, నువ్వు మంచిగా మృగాలురా, అటువంటి పిల్లలని అంటారులే. సహజంగా మాట్లాడారు. దేవుడు మానవుని ఆయన పోలికలు సృష్టిస్తే మానవుడు ఎలా ఉన్నాడంటే మృగం. అందుకే పాటలు పాముకి ఎక్కడ ఉంటుంది విషం? తలలో కోరలు. తెలుగు తోకలు. కానీ మంచిగా ఎలా ఉంది? ఎక్కడ ఉంటుంది విషం? నిలువెల్లా విషం. నా కళ్ళు మంచిగా కాదు, ఆయన చూస్తే నా కళ్ళు విషం, నా కళ్ళు మంచిగా కాదు, అపాత్మ కళ్ళు అది అంటాడు కదా. ఆయన చూస్తున్నారు ఉన్నారా? ఆ కళ్ళు మంచిగా, ఆ కళ్ళు కట్టి భస్మైపోతారా? చైనా వాళ్ళు పావుంది అంటారు. ఆ తలని కట్ చేసి పెట్టామప్పుడు అంట. అదే అంటారా? పావుకి తలవాయి విషయం ఉంటే, తేలికి మొండి విషయం అంటే మంచిగా ఎలా ఉంటుంది విషయం? నిలువెల్ల విషం. అంటే నిలువెల్ల విషం ఉండడానికి కాదు దాని అర్థం. నిలవెల్ల విషం ఉండే విధంగా కాదు, పోలిక. అంటే మనిషి యొక్క స్వభావం ఏంటంటే వారలేని స్వభావం. మానవుడి స్వభావం ఏంటంటే వారం లేని స్వభావం. అది మనిషి స్వభావం. తమను తామే నాశనం చేసుకుంటున్నారు. మనిషి స్వభావం ఏంటంటే వీళ్ళు పచ్చిపోయి అన్నారని కాదు బాధ. వాడు ఎందుకు కూడా మాట్లాడటం అది బాధ. అంటే వీళ్ళు పచ్చిపోయి తింటే వేసుకొని తింటాడని బాధ కాదు. అడిగి కొనుగోలు తింటాడు, అడుగుగా తినవాడు, అది వాడు పచ్చవాడు, అది వాడు మంచి బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు చీగిపోయిన బట్టలేదు, మంచిగా ఉన్నవాడు. అది మానవుడి యొక్క స్వభావం. తమను తానే నాశనం చేసుకుంటున్నారు. వేటిని స్వాభావికంగా ఎరుగుదురు, వాటి వలన తమను తామే నాశనం చేసుకుంటున్నారు. తమను తామే నాశనం చేసుకుంటున్నారు అనే విషయం తెలియటేనే ధ్యానం. ఎదుటోని నాశనం చేస్తున్నాము. యోధా గారు రాసిన పత్రికలో నుంచి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఈ వచనాల ద్వారా మనతో 7, 8, 9, 10 వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఎలా ఉన్నావు? ఈ ఆత్మీయ విశ్వాస జీవితం ఎలా ఉంది? నిన్ను పరీక్షించు. దేవుడు మాట్లాడే వాక్యం పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. చాలా మంది అంటారు ఎప్పుడో చనిపోయి
ఎప్పుడో పర్లోకి పోయేది. అప్పుడు ఆ పరిశుద్ధి కట్టడం అని ఎప్పుడు ఎవరు చూసి వచ్చారు? ఎవరు చూసి వచ్చిందంటే అదంతా అంటారు. ఎప్పుడు తెచ్చుకోవాలో అప్పుడు ఎప్పుడో తెచ్చుకోవడానికి ఇప్పుడు ఎందుకు పరిశుద్ధం ఉండాలి? మనిషికి ఎప్పుడు తెచ్చిపోతారనేది అవుతుంది చూసా. గ్యారెంటీ లేని జీవితం. అందుకే పవిత్రంగా పరిశుద్ధంగా ఎలా అనుకోండి ఎప్పుడు వెళ్ళి ఇంకా అందుకంటారు. చాలా మంది అంటారు ఎప్పుడో ఎవరు చూసారండి, చూస్తే మళ్ళీ రావు, నరకానికి పోయి మళ్ళీ చూసి రావు. అది పిక్నిక్ కాదు, పర్యాటక ప్రాంతం కాదు. అదేంటారు పర్యాటక ప్రాంతానికి వెళ్ళి చూసి వస్తారు. మరి నరకం పర్యాటక ప్రాంతం కాదు. చొంగ నరకం కంగారం ఇదో ఏం రాకం అని గేట్ అడ్డం పెట్టి, అంటే కొన్ని పర్యాటక ప్రాంతానికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, గేట్లు పెడతారు. ఇంతవరకు వెళ్ళాలి, దాటి అవతలితే వెళ్ళరు. ఇక్కడ నుంచి చూడండి అవతలికి వెళ్ళకూడదు, ప్రమాదం అంటారు. అట్లా నరకంలో ఇక్కడ నుంచి నరకం చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి చూసి రాని అట్లా లేదు. పాతాళం పోవాడు మరి అన్నిటికి తిరిగి రాడు. ఇక రాటాలు ఉండవు, పోటాలే కానీ రాటాలు లేవు. ఇక్కడ ఉన్నాడు అక్కడ పోవడమే కానీ అక్కడ ఇక్కడ రాడు. ఇక్కడ వాళ్ళు అక్కడికి, ఎక్కడ వాళ్ళు ఇక్కడికి పోకుండా మధ్యలో ఏముందంట, అగాధం ఉందంట. చూసి మళ్ళీ నేను చెప్తా అనేవాడు ఎవరు ఉండదు. పోయేవాడు చూసినవాడు అనుభూతున్నాడు. వేరే వాడు ఎవరు కూడా ఇక్కడ రాగవద్దు అని ఆయన కోరుకుంటారు. అర్థంట పగోడు కూడా అలవద్దు ఆ యొక్క నాయకుడు. కనుక ప్రభువు నిన్ను నన్ను రక్షించాడు, నాకు తప్పించాడు, విలువ రక్తాన్ని కాల్చాడు, ప్రాణం పెట్టాడు, సెలవులో రక్తం కార్చాడు. ఆయన త్యాగాన్ని గుర్తించిన నీవు ఆయన వరకు జీవించాలి. పరిశుద్ధి లేకుండా ఎవరు ప్రభుత్వం చూడడు, పరిశుద్ధిలో దిగుదోడు అభిస్తున్నప్పుడు పిలవలేదు. పరిశుద్ధి వరకు మీరు పరిశుద్ధిలో ఉండండి. కనుక యోధా గారు రాసిన పత్రికలో నుంచి దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్య భావం నుంచి మనతో మాట్లాడారు. ప్రభు చిత్తమైతే యోధా గారు రాసిన పత్రిక వివరణ 4వ భావం వచ్చారు. అంతవరకు ప్రభు కృపతో ఉండదు కాక ఆమె తల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. యోధా గారు రాసిన పత్రిక వివరణలో భాగంగా ఈ వారం 3వ భాగం వినండి. ఆత్మీయ సత్యాలు నేర్చుకోండి. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షణ అంగీకరించండి. మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా యొక్క మోస్ట్ హై ఫెలోషిప్ అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాక్యాన్ని షేర్ చేయండి. ప్రభు మీతో వాక్యం ద్వారా మాట్లాడారు. మీ జీవితాన్ని సరిచేసుకొని ప్రభు కొరకు జీవించండి. అట్టి కృప ప్రభు మనకి అనుగ్రహించును గాక. మన ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడు నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. క్రమం తప్పకుండా యోధా గారు రాసిన పత్రికను వివరణ మీరు వినండి. ప్రభు చిత్తమైతే యోధా రాసిన పత్రిక వివరణ తర్వాత ఇర్మియా గ్రంథం, యేస్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం వరుసగా ప్రకటన గ్రంథం వివరించడం జరుగుతుంది. మా యొక్క ఈ పరిచయం కొరకు ప్రార్థించండి. మీ వేరే సూచనలు సలహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా యొక్క ఫోన్ నెంబర్ 8639262647. దేవునికి మేము కలుగాక. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మీ సహోదరుడు మాస్టర్ ఆర్ డానియల్.